అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష్య నిపుణులు, మనీ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, మరి జాతకం తెలియచేయగల బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మందికి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, అనుకున్న స్థాయికి చేరాలంటే ఏం చేయాలో తెలియటం లేదు అనే దానికి. సో ఇదేంటంటే కొంతమంది కోరుకున్న స్థాయికి చేరాలనుకుంటారు, వాళ్ళు అప్పటికి బాగానే ఉంటారు, వాళ్ళ స్థితి బాగుంటుంది, అయినా సరే నాది ఇది కాదు, నేను ఇంకొకటి అనుకున్నాను, అక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్మెంట్ నాకు రావాలి అని అనుకుంటారు, అది ఏదైనా సరే. సో అలాంటి వాళ్ళకి ఏమైనా టెక్నిక్ చెప్తారా? మనిషికి ఒక స్థాయికి ఎదిగినాక మరలా కోరికలు మొదలవటం సహజమేనమ్మా. అంటే ఉదాహరణకి ఒక కారు కొనుక్కున్నారు, కొన్నాళ్ళు దాన్ని వాడిన తర్వాత ఇంకో కొంచెం రేంజ్ పెరగాలి అనేది సహజంగా ఉన్నదే, వాస్తవం కూడా అంతే. అలా ఉంటేనే కదా మనకు ఒక ఎదుగుదల ఉంటుంది, ఒక రకంగా మన ఆలోచనలు బాగా ముందుకు వెళ్తాయి, కోరిక ఉంటేనే. అట్లా ఉండటం అనేది మానవ నైజం. అయితే వాళ్ళు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, రోజు ఒక్క 15 నిమిషాలు ధ్యానం చేయడం, కనీసంలో కనీసం నేను చెప్పింది గంట చేయాలి, లేదంటే అరగంట చేయాలి, అట్లీస్ట్ 15 నిమిషాలు ధ్యానం చేయాలి. అయితే ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ధ్యానం అంటేనే కొంతమందికి మనసు నిలకడ లేదు అనేది సహజంగా చెప్తా ఉంటారు. మీకు నిలకడ లేదు అంటే క్రమక్రమేపీ మీ ఆధీనంలోకి వస్తుందని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు మీరు ఆలోచించవలసిన విధానం ఏంటంటే, నేను ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉంటాను, నాలో ఉన్న కోపాన్ని ఈ క్షణమే బయటకు వదిలేస్తున్నా, నాలో ఉన్న టెన్షన్స్, భయాలు నేను వదిలేస్తూ ఉన్నా, నిన్న జరిగింది రేపేదో జరుగుద్దేమో అని ఒక భయాన్ని నేను ఈ క్షణమే వదిలేస్తున్నా, నిరంతరం పాజిటివ్గా ఉంటున్నా అని ఈ ధ్యానం అయిన తర్వాత ముందు 15 నిమిషాలు అవగానే ఒక 5 నిమిషాల పాటు ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ మీ మైండ్కి ట్యూనింగ్ చేసి, అలాగే మీకు ఏదన్నా సహజంగా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదో ఒక కష్టం వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నాకే ఎందుకు రావాలి, ఇలా నాకే ఎందుకు జరగాలి అని కాకుండా, ఆ కోణంలో మీరు ఆలోచించకుండా, మీరు ఆలోచించవలసిన కోణం ఏంటంటే, దీనికి సొల్యూషన్ ఏమిటి. మనిషి సమస్య రాగానే, ఏ స్థాయిలో ఉన్నవాడైనా సమస్య రాగానే ముందు నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జరగాలి, ఎట్లా ఎందుకు చేసింది, అర్ధాంతరంగా నన్ను ఇబ్బంది పెట్టింది, ఇలా ఏదో ఆ సమస్యను బట్టి వాళ్ళు నెగిటివ్ భావంలోకి వెళ్తారు. కానీ సమస్య రాగానే సొల్యూషన్ గురించి ఎతికిన వాడే జీవితంలో ఉన్నతంగా ఎదుగు. ప్రతి వ్యక్తి చేసేది సమస్యలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు. తెలివి గలవాడు, ఉన్నతంగా ఎదిగేవాడు చేసేది సమస్యని ఎలా క్లియర్ చేయాలి అని ఎదుగుతాడు. మరి మీరు అలా ఎదుగుతున్నారా, అలా సమస్యను క్లియర్ చేయాలనే ఆలోచన దృక్పథంతో మీరున్నారా అనేది ముందు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ ధ్యానం చేయటం వల్ల వీరికి వచ్చే ఆలోచన, సమస్య వస్తుంది అని తెలియగానే సమస్యను క్లియర్ చేసేట్టుగా వీళ్ళ మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయండి అని చెప్పే దానికి. రెండవది, ఒక ఆనందం వచ్చింది, ఏదో వీళ్ళకి అనుకున్నది జరిగింది, అది ఇంకా బాగా ఆనందం, చెప్పలేనంత ఆనందం, మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ జరిగింది. అప్పుడు మీరు దానికి అమితానందం కూడా కరెక్ట్గా ఆనందపడండి. బాధని, ఆనందాన్ని ఒకేలాగా తీసుకోమని చెప్తూ ఉంటాం మనం. అయితే దీంతో పాటుగా ఆనందం వచ్చినప్పుడు ఆనందాన్ని స్వీకరించాలి. స్వీకరిస్తే మీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ వచ్చినప్పుడు కూడా దాని సొల్యూషన్ గురించి ఎతకాలి తప్ప బాధపడకూడదు. ఇక్కడ ఈ రెండింటికి వ్యత్యాసం అదమ్మా. ఇందాక ఏమన్నాను, రెండింటిని ఒకేలాగా తీసుకోవాలన్నాను కదా. తీసుకోవాలన్నప్పుడు మీకు మళ్ళీ వెంటనే ప్రేక్షకులు ఒక డౌట్ వస్తుంది, ఆనందం వచ్చినా కూడా దానికి ఆనందపడకూడదా అని. కాదు, ఆనందం వచ్చినప్పుడు ఆనందపడండి, కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం సొల్యూషన్ గురించి ఎతకమన్నాను. ఆనందం వచ్చినప్పుడు ఇలాగే ఇంకా మరిన్ని ఆనందాలు రావడం కోసం ఏం చేయాలో ఆలోచించాలి. అక్కడ ఇక్కడ ఒకే ఆలోచన, కానీ తీసుకునే విధానంలో తేడా. ఇలా ఏ వ్యక్తి అయితే ఆలోచిస్తాడో వారు ఉన్నతంగా ఎదగటానికి దోహదపడతాయమ్మా. కేవలం ఒక ఆలోచన ఎదుటి వ్యక్తి జీవితాన్ని మారుస్తుందమ్మా, తన జీవితాన్ని కూడా మార్చేస్తాం. ఎదుటి వ్యక్తిలో మంచి ఆలోచనలు రాకపోయి ఉండొచ్చు, ఇతను ఒక ఐడియా ఇవ్వచ్చు, ఈ ఐడియా తనకు బాగా ప్లస్ అయి ఉండొచ్చు. నువ్వు గనక బాగుపడితే, నీలో నీ ఉన్న దుర్గుణాలని నువ్వు మార్చుకోగలిగితే, నువ్వు రోజు కూడా నీ మనసు నీ అధీనంలో పెట్టుకోగలిగితే, నీ ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. నీకుంటే నీతో పాటు నీ ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల వారు, నీ బంధువులు, నీ మాటని గౌరవించేవారు జీవితాల్లో కూడా విజయాలు వస్తాయి. ఒక వ్యక్తి
ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా మారాడు అంటే ఏంటి? ఉన్నత భావాలు ఈయనలో ఉన్నాయి, ఈయన భావాల్ని ఎదుటి వ్యక్తి పైన ప్రభావం చూపుతాయి అనే కదా. మరి మా దగ్గరికి వచ్చి ఎంతో మంది మారుతా ఉన్నారు అంటే ఏంటంటే, ముందు మేము అలాంటి భావాల్లో ఉంటేనే మీకు చెప్పగలుగుతాం కదమ్మా. మేమే ఇలాంటి దుర్గుణాలతో మేము ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల్ని ఎలా బాగు చేయగలుగుతాం? అందుకే అంటున్నాను, ప్రతి వ్యక్తిలో కూడా తీసివేయవలసిన ఇలాంటి ఆలోచనలు. ప్రతి సెకను పాజిటివ్గా ఆలోచిస్తూ ఒక్క అరగంట కనీసం 15 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారు. దీనితో పాటుగా ఎదుటి వ్యక్తి గురించి నెగటివ్ మాట్లాడుకోకూడదు ఏ రోజు కూడా. అంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లో ఉండంటే తోడుకోళ్ళు, ఆ తోడుకోళ్ళ గురించి ఒకడు మాట్లాడుతూ ఉంటారు. అక్క చెల్లెళ్ళు, ఒక తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం చాలా చూస్తాం. తల్లి కూతుర్లే మాట్లాడుకుంటూ ఉంటారమ్మా, ఇంకా అక్క చెల్లెళ్ళు దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఎందుకని? ఆవిడ కడుపున పుట్టిన కూతురే తల్లి గురించి నెగిటివ్ మాట్లాడుద్ది, కడుపున పుట్టిన కూతురు గురించి తల్లి మాట్లాడుతూ ఉంటుంది. నేనేమంటానంటే, ఇక్కడ అసలు సందర్భం ఎవరనేది పక్కన పెట్టి నెగటివ్గా మాట్లాడటం కరెక్ట్ కాదు. దాని వలన మీరు ఇంకా నెగటివ్ని స్వీకరిస్తారు. మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటే ఒకళ్ళ గురించి అనవసరం. ఎదుటి వ్యక్తికి చేతనైతే సహాయం చేయటం, లేదు అంటే మీరు మీ జీవితం గురించి ఆలోచించడం. లేదు అసలు ఏ పని లేదమ్మా ఖాళీగా ఉంది అని అంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం. ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునేటప్పుడు మీరు చేయవలసిన మరొక చిన్న క్రియ, ఉన్నతంగా ఎదిగేవారు ఏం చేయాలి అని అంటే, పడుకోబోయే ముందు నేను ఉదయం లేచిన కానించి ఇప్పుడు వరకు ఏమేం పనులు చేశాను అని గుర్తెచ్చుకోవాలి. ఏ నిమిషం ఎలా వాడుకున్నాను, నేను నా వృత్తి ఉద్యోగ వ్యాపారాల కోసం ఎన్ని నిమిషాలు వాడాను, అలాగే ఎదుటి వారి గురించి నెగిటివ్గా మాట్లాడటానికి ఎన్ని నిమిషాలు మాట్లాడాను, అంటే ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను, నేను ఆరోగ్యంగా ఉండటం కోసం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాను, ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నాను, నేను ఈ రోజున చేసిన పనుల వల్ల నాకు ఎంత టైం వేస్ట్ అయింది, నేను ఎంత నెగిటివ్ ఎనర్జీని తీసుకున్నాను, ఎంత పాజిటివ్ ఎనర్జీని తీసుకున్నాను. ఎవరో చెప్పక్కర్లేదమ్మా, మీకే అర్థమైపోతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటాయి. ఇలా గనక సాయంత్రం పడుకోబోయే ముందు ఆలోచించి మీ మనసుకు మీకు తెలుస్తూ ఉంది, ఈ టైం నేను వేస్ట్ చేశాను, ఈ టైం నేను పక్క వారిని నెగిటివ్గా మాట్లాడాను, అది వెంటనే నెక్స్ట్ డే రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు పడుకునేటప్పుడు ఇలా గనక చేస్తూ ఉండటం అలవాటు చేసుకుంటే 21 రోజులు చేసేలోగా మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ఉన్నతంగా ఎదగలుగుతారు. ఎంతో మంది మా దగ్గరకు వచ్చి జీవితంలో విజయాలను సాధించారు, సక్సెస్ఫుల్గా జీవితాన్ని రన్ చేస్తూ ఉన్నారు. మరి ఒక ఆర్థిక ఇబ్బందే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు. ఎందుకనంటేరా, ఈ కేరళ జ్యోతిషంలో ఎలాంటి డైట్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటాం, అలాగే ఎలాంటి గ్రహాలు అనుకూలత లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చినాయి, ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి అష్ట సాముద్రిక, ప్రశ్నాశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రాల ద్వారా కూడా వారికి పరిపూర్ణ జాతకాన్ని తెలియచేసి వారు ఉన్న సమస్య నుంచి బయటపడేయటమే ఈ కేరళ జ్యోతిషం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలి, మీ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి ఉంటే మీరు మీకున్న గ్రహస్థితుల నుంచి బయటపడగలుగుతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు కూడా పరిపూర్ణంగా తెలియచేసి వారిని ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దటమే ఈ యొక్క కేరళ జ్యోతిషం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి. ఎంతో మంది ఆరోగ్యంగా చాలా అద్భుతంగా ఉన్నాం సార్ని కలిసినాక, ఫైనాన్షియల్గా చాలా అద్భుతంగా ఉన్నా అన్నవారు చాలా మంది ఉన్నారు. చాలా మందిని వీడియోల రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం. నమస్తే అమ్మా. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్, మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.